అండి, ఇవాళ మనం చేయబోయేది మిరపకాయ బజ్జీ. పిండి తీసుకున్నా. ఇలా ఏమేమి కావాలో చూద్దాం రండి. ధనియాల మసాలా, సాల్ట్, ఉప్పు, సోడా ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, మిర్చి, మిరపకాయలు. ఇగో ఇలా పిండి తీసుకోవాలండి. శనగపిండి ఇట్లా తీసుకోవాలి. ఇగో ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఓమ ఇలా తీసుకొని అంతా బాగా కలుపుకొని మంచిగా బజ్జీకి పట్టేస్తే బాగుంటుంది. ఇలా చేసుకోవాలి. మిరపకాయ బజ్జీ ఇలా చేయాలి. వాటర్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీకి బాగా తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ తక్కువ అయినా కానీ మంచిగా రావు బజ్జీలు. చూసుకుంటా మంచిగా కలుపుకుంటా పోసుకోవాలి. కొద్దిగా ఎక్కువ అయినా తక్కువ అయినా కానీ మళ్ళీ ఎక్కువ అయితే మరీ ఇసుకండి, చాలా ఖరాబ్ అవుతాయి, రావు. ఇంకా మనం ఇంత చేసినా బజ్జీ రానే రాదు. అందుకోసమే కొంచెం చూసుకుంటా మంచిగా పిండిని కలుపుకుంటే సరిపోద్ది. చూసుకొని పోసుకోవాలి నీళ్ళు. ముందుగా పొయ్యి ముట్టించుకోవాలి. నేను పొయ్యి ముట్టించానండి. గిన్నె పెడుతున్నా. నూనె పోసే పెట్టిన నూనె 5 నిమిషాలు కాయగాక చేసేస్తా. ఇవి సాదాకాయలే, కారం ఎక్కువ ఏం లేవు, మామూలు కారమే ఉన్నదని నేను సాదాగానే చేస్తున్నా. జర మంటకాయలు అయితేనేమో కొంచెం చింతపండు మంచిగా ఓమ ఇట్లా పెడదాం అనుకున్నా కానీ మరీ చిన్నగా ఉన్నాయి. కాకపోతే అల్లొకటి మళ్ళీ కారం కాయ కాదు, ఎందుకులే అని సింపుల్గానే చేసేస్తున్నాను. మిరపకాయ బజ్జీ చూడండి. పిండి మొత్తం ఇంకో మంచిగా మిరపకాయ బజ్జీకి ఇలా అంటుకోవాలండి. ఇలా అంటుకుంటే మంచిగా వస్తుంది, ఎక్కడ పొరపాటు కాకుండా నిండుగా వస్తుంది, బాగుంటుంది. ఇలా ఇలా ఉండాలండి మిరపకాయ బజ్జీ. అంటే ఇందులో వేసుకోవాలి. ఇలా నూనె కావాలి, సిమ్లో పెట్టే వేసుకుంటున్నానండి నేను. చూడండి ఇలా వేసుకోవాలి మిరపకాయ బజ్జీ. ఇలా తిప్పుకోవాలండి. మళ్ళీ తిప్పుకోకుండా అక్కడనే మాడిపోద్ది, బాగా అనేది రాదు బజ్జీ. తిప్పుకుంటూ ఉండాలి, మళ్ళీ కాలదు. ఒక సైడ్ కాలినట్టు ఉంటుంది, ఒక సైడ్ కాలినట్టు ఉంటుంది. అందుకోసం మనం నూనె కాగింది కాబట్టి ఎమ్మటి వేసుకున్నాం కాబట్టి మాడిపోకుండా ఎక్కడనే తిప్పుకోవాలండి. ఇలా తిప్పి వేసుకుంటుంటే బాగుంటుంది బజ్జీ అనేది. ఇక రెడ్గా ఇంకో ఇలా వస్తుంది మంచిగా, మనకు గోల్డెన్ కలర్ వచ్చేసింది. తీసేస్తున్నా. ఇంకో ఇలాంటి జల్లి గిన్నెలోకి తీసుకుంటే నూనె మొత్తం ఉట్టిపోతుంది. దీనికి బజ్జీకి బాగా నూనె ఉండకుండా మంచిగా ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చింది, నేను తీసుకున్నా. చూడండి ఇంకో ఇలా తీసుకోవాలి, ఇల్లు వేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.